ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. హలో లిజనర్స్, ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుకుందాం. అదే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. చాలా మందికి అసలు భయభక్తులు అంటే ఏంటో తెలీదు. భయం అంటే ఆయన మనల్ని కొడతాడనో లేక నరకానికి పంపుతాడనో వణికిపోవడం కాదు, అది గౌరవం. ఉదాహరణకు, మనకిష్టమైన ఒక పెద్ద సెలబ్రిటీను లేక ఒక గొప్ప సైనికుడో మన ముందు నిలబడితే మనం వాళ్ళ పట్ల ఎంత మర్యాదగా ఉంటామో అదే దైవభీతి. దేవుని గొప్పతనాన్ని చూసి మనం ఇచ్చే రెస్పెక్ట్ అది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, వినండి. ఒక తల్లి తన పిల్లలు ఏదైనా తప్పు చేస్తే మిమ్మల్ని 1 నెల రోజుల వరకు బయటకు పంపను అని పనిష్మెంట్ ఇస్తుంది. కానీ కాసేపు అయ్యాక ఆవిడ జాలిపడి పిల్లలు అడగగానే తన నిర్ణయాన్ని మార్చుకుంటుంది. కానీ అదే ఇంట్లో తండ్రి మాత్రం ఒక మాట అంటే దానికి కట్టుబడి ఉంటాడు. ఒక పనిష్మెంట్ ఇచ్చాడంటే అది అమలు చేస్తాడు. పిల్లలకి ఆ తండ్రి అంటే ఒక రకమైన గౌరవంతో కూడిన భయం ఉంటుంది. ఎందుకంటే ఆయన మాటకు వాల్యూ ఉంటుంది. ఈ రోజులో చాలా మంది అనుకుంటున్నారు, దేవుడు ప్రేమాపూర్ణుడు, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, ఏ తప్పులైనా క్షమిస్తాడులే అని భావిస్తుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. 100 ఏళ్ల క్రితం ఆయన వాక్యం ఏం చెప్పిందో ఈ 21వ శతాబ్దంలో కూడా అదే చెప్తుంది. ఆయన మాటలు మనం లైట్ తీసుకోకూడదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ పరిశుద్ధ గ్రంథంలోని యోసేపు పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ ఎవరూ లేని టైంలో పోతీఫర్ భార్య తనను తప్పు చేయమని అడిగింది. అక్కడ ఎవ్వరూ చూడట్లేదు, అలాగే సీసీ కెమెరాలు కూడా లేవు ఆ రోజుల్లో. తన యజమానికి తెలిసే ఛాన్స్ కూడా లేదు. కానీ యోసేపు ఏమన్నాడో తెలుసా? నేను ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధంగా పాపము ఎట్లు చేయుదును అన్నాడు. దట్ ఈస్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. మనుషులు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడని ఆ గౌరవమే యోసేపును పాపం నుండి కాపాడింది. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బలమైన ఆశ్రయము. దేవుడికి భయపడే వారికి ఒక స్ట్రాంగ్ సెక్యూరిటీ ఉంటుంది. అది నిన్ను తప్పు చేయకుండా కాపాడటమే కాదు, నీ లైఫ్ని ఒక లెవెల్కి తీసుకెళ్తుంది. సో ఫ్రెండ్స్, భయభక్తులు లేని లైఫ్ బ్రేకులు లేని కారు లాంటిది. ఎప్పుడైనా యాక్సిడెంట్ అవ్వచ్చు. ఒకటి గుర్తుపెట్టుకో, దేవుని ప్రేమ నిన్ను ఆదరిస్తుంది, కానీ ఆయన పట్ల నీకున్న భయం నిన్ను సరిదిద్దుతుంది. లోకానికి భయపడేవాడు మనుషులకు బానిసవుతాడు, కానీ దేవుడికి భయపడేవాడు లోకానికే రాజు అవుతాడు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.